సో ఇంటి దగ్గరికి పోలీస్ సెక్యూరిటీ అక్కడ బీఫ్ చేశారు. కాబోయే ముఖ్యమంత్రిగా ప్రెడిక్ట్ చేస్తున్నారు కాబట్టి 104 సీట్లో ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు విజయ్. అన్నా డిఎంకే 64, డిఎంకే 45, కాంగ్రెస్ 5, పిఎంకే 4, బీజేపీ 3, డిఎండికే 2. డిఎండికే కూడా డిఎంకే అలయన్స్ లోనే ఉన్నట్టుంది. సో ఓవరాల్ గా అలయన్స్ అంతా కలిపితే 45, 5, 52 దాకా ఉంది. అన్నా డిఎంకే అలయన్స్ కు థర్డ్ పొజిషన్ ఉంది. టీవీకే 104, ఇంకా 14 మంది కావాలి మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావాలంటే. ఎట్లా రీచ్ అవుతారో చూద్దాం. తమిళనాడు వీధుల్లో విజిల్ వేసుకుంటూ, ఎందుకంటే టీవీకే విజిల్ గుర్తు కదా, పార్టీ సింబల్ కాబట్టి విజిల్ వేసుకుంటూ అక్కడ చూడండి మొత్తం యూత్ మాస్ అందరు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మొత్తం చెన్నైలో. ఇంట్లో విజిల్ కొట్టి విజయ్ బయటికి వచ్చారట. ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో జోసెఫ్ చంద్రశేఖర్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకున్నారో కూడా మనం చూసాం. సో ఓవరాల్గా అయితే తమిళనాడులో విజయ్ నివాసం దగ్గర కానీ చెన్నైలో కానీ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా విజయ్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా టీవీ కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటే పరిస్థితి. ఇంకోవైపు డిఎంకే టెంట్లు వాళ్ళు సంబరాల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూడా వీకేయాల్సిన పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ వరస్ట్ పోల్స్ అయ్యాయి. ఒక ఏమంటారు యాక్సిస్ మై ఇండియా తప్ప, అంటే వాళ్ళు నిజంగా చేస్తున్నారా లేదా అర్థం కావట్లేదు. థర్డ్ పొజిషన్ వచ్చేదాన్ని నెంబర్ 1 గా ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. ఏమాత్రం దగ్గరగా లేవు. దగ్గరగా ఉంటే ఓకే గానీ అంత తేడా అయితే మనకు కనబడట్లేదు. ఫస్ట్ మరి కాసేపట్లో టీవీకే ఆఫీసు కూడా విజయ్ వెళ్తారని మనకు తెలుస్తోంది. ఎస్ కలు శ్రీనివాస్ రెడ్డి గారు, సో ఒకసారి అక్కడ అంబియన్స్ వేయండి. ఎస్ పిసిఆర్ అక్కడ సౌండ్ వేయండి. హలో ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు భరత్ గారు దిలీపాచారి గారు మాట్లాడతారు. జరిగిన ఎన్నికల లోపల ఒక ఆసక్తికరమైన పరిణామాలు గమనించాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లో, అస్సాంలో గాని పుదుచ్చేరిలో గాని, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పార్టీ మళ్లీ అధికారంలోకి నిలబెట్టుకున్నది. 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, వెస్ట్ బెంగాల్లో గాని, తమిళనాడులో గాని, కేరళలో గాని, 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఇండియా కూటమి పార్టీలు 3కు 3 ఆ పార్టీలు అధికారానికి దూరం అయిపోయిన సందర్భం చూసింది. అంటే దీన్ని బట్టి సందేశం ఏం పోతుంది, ప్రజలు అర్థం ఏం చేసుకుంటున్నారు, ప్రజలు ఎక్కడ ఆలోచన చేస్తున్నారు అని అంటే, ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నామో కాదు, ఎంత ప్రజలకి దగ్గరగా ఉండి పాలన సాగిస్తున్నాం, ప్రజల ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నామో ఆలోచన చేస్తున్నారు తప్ప, మేము పెద్ద పెద్ద నాయకులం, గొప్ప గొప్ప నాయకులం, పెద్ద పేర్లు ఉన్నాయి అని చెప్పి, మమతా బెనర్జీ లాంటి టాలెస్ట్ స్టబ్బన్ లేడీ అని చెప్పి, లేకుంటే స్టాలిన్ అని చెప్పి చాలా గొప్ప నాయకుడు అని చెప్పి, లేదనుకుంటే విజయన్ అని చెప్పి చాలా సీనియర్ నాయకుడు అని చెప్పి ఏదైతే చెప్పుకున్నారో అవి ఏవి కూడా పనిచేయలేవు. ప్రజలు ఆలోచన చేస్తున్నది మీరు ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల కోణంలో ఆలోచన చేసి పాలన చేస్తున్నారా, లేదు మీరు వ్యక్తిగత ఎజెండాలు తీసుకొని దేశం ఏమైనా సరే, లేదనుకుంటే ప్రజలు ఏమైనా సరే ఆలోచన చేయకుండా మీరు పాలన చేస్తున్నారా, దీని గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప ఒకటి ఈరోజు ప్రో ఇన్కంబెన్సీ ద్వారా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు మళ్లీ అధికారంలోకి వచ్చినాయి. మీరు యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే అనుకుంటున్నారో ఆ యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా మీ ప్రభుత్వాలు కూలిపోయినాయి. దాంతో పాటు శాంతి భద్రతల సమస్యలు కూడా మీరు వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే మేజర్ అంశము శాంతి భద్రతల అంశమే. అక్కడ మహిళలకు ఎక్కడ భద్రత లేదు, యువకులకు భద్రత లేదు, దేశానికి రక్షణ లేదు, అన్ని రకాలుగా విఫలమైనరు. కాబట్టి శాంతి భద్రతల అంశం చాలా కీలకంగా మారింది. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఐఆర్ కు సంబంధించిన విషయం కూడా మీరు ఏదైతే అపోహలు సృష్టించినరో ఆ అపోహలన్నీ పటాపంచలు చేస్తూ ఇవన్నీ కరెక్ట్ కాదు, మీరు అపోహలు ఒక ప్రొపగండా క్రియేట్ చేయడం కోసమే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా వాస్తవానికి దూరంగా మాట్లాడినరు. ఎస్ఐఆర్ ద్వారా ఏ ఒక్కరికి కూడా నష్టం జరగలేదు, ఇబ్బంది జరగలేదు. ఒకవేళ ఇబ్బంది జరిగింటే 2021లో 6,01,00,000 మంది ఓట్లేసారండి ఎస్ఐఆర్ కు పూర్వం. ఈసారి 2026లో 6,25,00,000 మంది ఓట్లేసారు. అంటే ఎస్ఐఆర్ తర్వాత మీరు అది తొలగించారంటే అరే డ్యూయల్ ఓట్లు ఉన్న దగ్గర, లేదనుకుంటే డబుల్ ఓట్లు ఉన్న దగ్గర చనిపోయిన వాళ్ళ పేర్లు, లేదనుకుంటే ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళ పేర్లు తొలగించారు.
దానివల్ల ఎక్కడన్నా ఏ బూత్లోనన్నా నా ఓటు అక్రమంగా తొలగించారని ఏ బూత్లోనన్నా ఎన్నికల రోజు వచ్చి ఎవరన్నా ఇబ్బంది పెట్టరా? గొడవ పెట్టిన సందర్భం చూసినామా? ఒక గ్రామంలో ఒక బూత్ లో తన ఓటు పోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తారు పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి. ఎక్కడ కూడా అలాంటి సందర్భాన్ని చూసిన సందర్భం లేదు. కనుక వాస్తవంగా ఎస్ఐఆర్ ద్వారా ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు, భరత్ గారు ఇంతకుముందే చెప్పిర్రు ఇంట్రోలోనే, మతువా సమాజానికి సంబంధించిన వాళ్ళు దాదాపు 34% ఓట్లు కోల్పోయినరు అక్కడ. మరి ఆ రకంగా చూస్తే ముస్లింల కంటే వీళ్ళే ఎక్కువ ఓట్లు కోల్పోయారు కదా. కనుక మీరు వాస్తవాల గురించి మాట్లాడండి, కానీ ఎప్పుడు ఒక ఎజెండా క్రియేట్ చేస్తాము, ఆ ఎజెండానే ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ఎజెండా గురించి మాట్లాడతామని అంటే ప్రజలు ఈ విధంగానే కరగాల్చి వాతావట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ ముఖ్యమంత్రులు ఓడిపోతున్నారు? మంత్రుల స్థాయిలో ఎందుకు ఓడిపోతున్నారు? ప్రభుత్వాలు ఎందుకు ఓడిపోతున్నాయి? మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ 3 సార్లు ఎందుకు అధికారంలోకి వస్తుంది అస్సాంలో ఇంత ప్రొపగండా చేసిన తర్వాత కూడా? కనుక భారతీయ జనతా పార్టీ చెప్తున్నది ఏంటంటే, ఒకవైపు మీ ఎజెండా పనిచేస్తుంది, రెండో వైపు ప్రజల ఎజెండాను అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికి స్పష్టమైన లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు అడ్డుకున్న మన పార్లమెంట్ సమావేశాల్లో అడ్డుకున్న మహిళా బిల్లు ద్వారా మీరు ఎంత నష్టం చేసినో ఈ మహిళా లోకానికి అనేది మహిళలందరూ గుర్తించారు. కాబట్టి ఈరోజు మహిళలు పెద్ద సంఖ్యలో వెస్ట్ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసారు, అస్సాంలో కానీ. కనుక ఈరోజు మీరు చేసిన దానికి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజల ఎజెండా ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తే ఇప్పటికే ఆదరణ దక్కుతుంది. లేదనుకుంటే అంతరించిపోతారు, చరిత్రలో నిలిచిపోతారు. ఆ చరిత్రలో చదువుకోవాల్సి వస్తుంది. ఆ సమయం లోపల ఆ పార్టీ ఉండే, ఆ సమయం లోపల ఆ పార్టీ అధికారంలో ఉండండి. మళ్ళొక్కసారి చెప్తున్నాం, మా మోడీ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ ఒక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారం నుంచి దూరం అయితే మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం లేదు. ఈ సందర్భాన్ని మీరు గుర్తించి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజల ఎజెండా ముందు పెట్టుకొని, దేశ ప్రయోజనాలను ముందు పెట్టుకొని ఆలోచన చేస్తే ఇప్పటికైనా మనుగడ సాగిస్తారు. లేదు మా వ్యక్తిగత ఎజెండా. ఇప్పుడు వ్యక్తిగత ఎజెండా, నేను ఒక విషయం చెప్తాను భరత్ గారు, రాహుల్ గాంధీ గారిది వ్యక్తిగత ఎజెండానా కాదా? దేశంలో ప్రధానమంత్రి కావాలంటే మమతా బెనర్జీ కావాల్సి వస్తుంది, కమ్యూనిస్టులు కావాల్సి వస్తారు. కానీ రాష్ట్రాల ఎన్నికలకు వచ్చే వరకు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోటీ చేస్తాడు, కేరళలో వచ్చి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోటీ చేస్తారు. కానీ ఆ పార్టీల ద్వారా ఇండియా కూటమిలో పెట్టుకొని ఆ పార్టీల ద్వారా ప్రధానమంత్రి పదవి కావాలంటాడు. ఈ కాంట్రడిక్షన్ ప్రజలు గుర్తిస్తలేరా? ఎందుకు అర్థమైతలేదు? ప్రజలకు అర్థమైన, ఇంత స్పష్టంగా అర్థమవుతున్న అంశము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎందుకు అర్థమైతలేదు? కనుక మీరు వ్యక్తిగత ఎజెండా ఎప్పుడైతే పెట్టుకొని ముందుకు పోతారో అప్పుడు ఎప్పటికి కూడా మీకు ఫలితాలు అనుకూలంగా రావు. ఖచ్చితంగా ప్రజల ఎజెండానే మా ఎజెండాగా పోతున్న నరేంద్ర మోడీ గారికి అనుకూలంగానే ఫలితాలు వస్తాయి, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయి. చక్రవర్తి గారు వచ్చారు, ఇస్రో మాజీ శాస్త్రవేత్త, వెస్ట్ బెంగాల్ గురించి చాలా రీసెర్చ్ చేశారు. సార్, వెస్ట్ బెంగాల్ ఒకసారి ఇప్పుడు ట్రెండ్ 177 భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ 92, సిపిఎం 1, ఇక మిగతా చిన్న పార్టీలు 2-1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 274 సంబంధించి ట్రెండ్స్ తెలిసాయి. ఇంతవరకు డిక్లేర్ చేయలేదు, కానీ 180 సీట్స్ దగ్గరలో భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. సో ఎందుకు ఈ కారణం? ఎందుకు ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు బ్రహ్మరథం పెట్టారు? 148 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇంకో 30-40 ఎక్కువనే వచ్చినట్టుంది. మీకు మేము ఇస్రో శాస్త్రవేత్తగా ఏరోస్పేస్ మెటీరియల్స్కి స్టాండర్డ్ డీవియేషన్స్ ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తాం. అవన్నీ ఆ థీరీని పెట్టుకుని గత 15 ఏళ్లగా వెస్ట్ బెంగాల్లో ఉన్న సీట్లలో ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతంత డీవియేషన్ అవుతుంది, ప్రజలు ఎలా పోలరైజ్ అయ్యారు ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం 2011 నుంచి 2016, 2021, 2024 పార్లమెంట్ ఎలక్షన్స్కి అని ఒక టెక్నికల్గా అనాలిసిస్ చేసి 2 రోజులు ఎలక్షన్ లాస్ట్ రోజు ముందు 2 గంటలకే మేము అనౌన్స్ చేసాం 170 సీట్లు కానీ 160 సీట్లు కానీ బీజేపీకి వస్తాయని, తృణమూల్ కాంగ్రెస్కి 123, 131 దగ్గర ఆగిపోతాయని. అంతకన్నా ఇప్పుడు తక్కువ వస్తున్నాయి. చాలా ఓటర్లని అభినందించాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కారణాలు ఏమిటి అంటే, చూడండి, ఒకసారి హిస్టరీలోకి వెళితే 34 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. 3 టైర్ పంచాయతీ సిస్టము, ల్యాండ్ రిఫార్మ్స్ అని పెట్టి వాళ్ళు ఏ ఇండస్ట్రీ మీద దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓన్లీ సెంటరు ఇప్పటికి కూడా 85 సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అంతకన్నా లేవు. అక్కడ ఫిగర్స్తో మాట్లాడుతున్నాం మనం. ఏమండి, అదే లెఫ్ట్లో
2011కు వచ్చేటప్పటికి ఓటు శాతం కోల్పోయి మమతా బెనర్జీకి పట్టం కట్టారు. అప్పుడు బీజేపీ, చాలా మందికి తెలియని విషయం, అప్పుడు బీజేపీ ఫ్రేలో లేదనుకుంటారు, ఉంది. అప్పుడు కూడా బీజేపీ కాంటెస్ట్ చేసింది. వాళ్ళకి అర్బన్ ఏరియాస్లో 1.5% to 2% ఓట్ బ్యాంక్ వచ్చింది కలకత్తాలో. ఏమండి, అదే ఇది మీరు 2011 నుంచి 2021కి వెళ్ళారనుకోండి, బీజేపీకి 38.5%. మీరు ఆ గ్రాఫ్స్ పంపించాను నేను. పర్లేదు మీరు చెప్పండి. ఓకే. ఇప్పుడు ఆ గ్రాఫ్స్ ఎలక్షన్ బిఫోర్ ఇప్పుడు అయిపోయింది కదా ఎలక్షన్, చెప్పండి. 38% ఓటు బ్యాంక్ వచ్చి 77 సీట్లతో విజయకేతనం ఎగిరిచ్చారు అక్కడ. ఏమండి, అప్పుడు ఇది ఏం చెప్తోందంటే బీజేపీకి ఒక కోట్ ఉంది మనకి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. దేశంలో ఎక్కడ చూసినా, ఎన్ని రాష్ట్రాల్లో చూసినా బీజేపీ స్లోగా ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేసుకున్నారు వాళ్ళు. ఇది కరెక్ట్ కోర్టు బీజేపీకి. అంతటితో ఆగలేదు ఆ గులాబీ రెపరెపలు. 24 పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకి 39.1 అంటే 40% దరిదాపుగా కొన్ని కాన్స్టిట్యుయెన్సీల్లో ఓటు శాతం వచ్చి లెఫ్ట్ ఫ్రంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. అప్పుడే అనుకున్నారు కొడవలకి పదును పోయిందా ఏమిటి, లెఫ్ట్ ఫ్రంట్కి వచ్చింది, తృణమూల్ కాంగ్రెస్కి వచ్చిన తిప్పలేమిటి. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ రియలైజ్ అయిందండి, కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని ఇండస్ట్రీ డెవలప్మెంటు, ఉద్యోగ భద్రత, ఉద్యోగం క్రియేట్ చేయడం అనేది గవర్నమెంట్ తెలుసుకుని కొన్నిటిని ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో పోవర్టీని తగ్గించడం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, జాబ్ క్రియేషన్, దానివలన లోకల్గా ఉన్న వాళ్ళకి. ఇంకో కారణం ఉంది, ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఇంత బాగా ఓడిపోవడానికి కారణం ఒకటి, మేజర్ రీజన్ ఏంటంటే, మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఒక చోట నివసిస్తున్నారు, ఒక రోజు కూలి రోజుకి 800 రూపాయలు పెట్టి సంపాదించుకుంటున్నవాడు సడన్గా పక్కవాడు ఇంకొకటి వచ్చి నేను 600కే చేస్తాను అంటే వీడు చాలా బాధపడతాడు. అలా వచ్చిన వాళ్ళు ఎవరు అందరికీ తెలిసిందే, పక్కనున్న దేశం నుంచి జనం వచ్చేసి అక్కడే కాదు, ఇటు హైదరాబాద్ ఏంటి, చాలా రాష్ట్రాలకి బంగ్లాదేశ్ వలసదారులు వచ్చారు. మన హైదరాబాద్లో కూడా 77 మందిని పట్టుకున్నారు, వాళ్ళకి ఎటువంటి నమూనా పత్రాలు లేకపోతే. అందరికీ తెలిసిన విషయంలో ఇది పేపర్లో కూడా వచ్చింది. ఇది మీకు ఇదొక రీజన్. ఇప్పుడు మనం డీటెయిల్స్కి వెళదామంటే జీడిపి కానీ పోవర్టీ కానీ ఎలా బీజేపీ వచ్చి తగ్గించింది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా తీసుకొచ్చారు అనేది. ఫస్ట్ 23-22లో గవర్నమెంట్ దుర్గాశక్తి అని ఒక సెమీ కండక్టర్ యూనిట్ పెట్టారు అక్కడ. దానికి ఫారిన్ కంపెనీతో ఒప్పందం కుదిరి ఫండ్స్ రైజ్ చేసి ఇచ్చారు. ఇది అక్కడ ఉన్న ఓటర్లకి ఒక మంచి ఫీలింగ్ వచ్చింది, అరే సెంట్రల్ గవర్నమెంట్ మనకు చేస్తుందే, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అని. ఏమండి, రెండోది చిప్ మేకింగ్ ఫ్యాక్టరీ, యుఎస్తో ఒప్పందం కుదుర్చుకుని ఏరోస్పేస్కి డిఫెన్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా అక్కడ పెట్టడానికి ఒప్పందం జరిగింది. ల్యాండ్ అలొకేషన్ కూడా అంతా అయ్యింది దాంట్లో. ఏమండి, ఓకే. సో మనతో పాటు నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు, ఎట్లా చూస్తారు 5 రాష్ట్రాల ఫలితాలు, ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్, తమిళనాడు? 5 రాష్ట్రాల విషయం చూసుకునేది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఫలితాలు ఇవన్నీ ఎప్పటి నుంచో ఊహించినటువంటి అంశాలే. వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఏంటంటే థర్డ్ టైం 3 సార్లు గెలిచిన 4వసారి మమతా బెనర్జీ పోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వ వ్యతిరేకత, సహజ సిద్ధంగా ఉండేటువంటి వ్యతిరేకత, అది ఒకటి ప్రధానంగా పనిచేసింది. మరోవైపు బీజేపీ ఏంటంటే అక్కడ కాన్సన్ట్రేట్, దానికి తోడు ఈ 3 టర్ములతో దానికి తోడు బీజేపీ చేసినటువంటిది, బీజేపీ అధికారంలోకి రావడానికి దాదాపు వ్యవస్థలన్నింటినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి ఒక యుద్ధం రూపంలో ఫైట్ చేసినట్టు. దాదాపు ఎక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎలక్షన్ కమిషన్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఈడీ, సిఆర్పిఎఫ్ ఉన్నప్పుడే బీజేపీ గుర్తు మీద టేపేశారు. ఇంకా అవి లేకపోతే ఇంకేం ఎలక్షన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుద్దా వెస్ట్ బెంగాల్లో? మీరు ఒక్క బూత్ దగ్గర జరిగింది, ఒక నియోజకవర్గం మొత్తం రద్దు చేశారు. లోకల్ బాడీస్ లో 34% మంది ఏకగ్రీవంగా టీఎంసీ వాళ్ళు పోటీ లేకుండా గెలిచారు. అక్కడ ఎలక్షన్ జరుగుద్దా? కమ్యూనిస్టులను చంపేశారు, బీజేపీ వాళ్ళని చంపుతున్నారు కదా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ వెస్ట్ బెంగాల్ ఉందా? మమతా బెనర్జీ వచ్చినప్పుడు ఉందా? వచ్చినప్పటి నుంచి ఎప్పుడు జరిగిందా?
ప్రియాంక అంటే ఇప్పుడు సైనిక బలగాలు లేకపోతే టీఎంసీ రిగ్గింగ్ చేసుకోమని వదిలిపెడతారా? అంతే కాదండి ఇక్కడ సైనిక బలం అంటే గతంలో కూడా ఇవి పెట్టారు. మీరు అదే మరి గుజరాత్ విషయంలో ఏమంటారు మరి? ఏమైంది గుజరాత్ విషయంలో ఫేర్ అండ్ ఫ్రాంక్ జరుగుతున్నాయి ఎలక్షన్స్. అక్కడ కూడా మిలిటరీ అదే ఇదే సిఆర్పిఎఫ్ ను ఇదే మిలిటరీని ఇదే ఎందుకు పెట్టట్లేదు? కాంగ్రెస్ కూడా అలర్ట్ చేయలేదు గుజరాత్ లో ఫ్రీ అండ్ ఫేర్ జరగలేదు, మీరు అలర్ట్ చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు అక్కడ సాయుధ బలాలని పెట్టకపోతే ఏంది రిగ్గింగ్ చేసుకోండి. రిగ్గింగ్ ఎందుకు చేస్తారు? చేశారా ఎప్పుడైనా? చేశారని కమ్యూనిస్టులే కదా ఆరోపించింది. కమ్యూనిస్టులు ఆరోపించారు, కమ్యూనిస్ట్ ఆరోపించింది, లేకపోతే బీజేపీ ఆరోపించింది. ఏపేసింది కరెక్ట్ కదా? కాదండి, ఇక్కడ నేను ఇప్పుడు చెప్పే పాయింట్ నర్రా విజయ్ గారు 3 సార్లు గెలిచింది. నేను చెప్పాను 3 సార్లు గెలిచి 4వ సారి ఊహించిన ఫలితమే ఇది. బీజేపీ ఎలా అండి మీరు తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతుంది. అది నేను ఒప్పుకోనండి. ఇది వరకు లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు ఉన్నప్పుడు 4 సార్లు 5 సార్లు గెలిచారు, అప్పుడు 3 సార్లు ఓడిపోయారా? వినండి, లేదు కదా. అప్పుడు ఒక పార్టీ గెలిచింది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎజెండా కాదు. అప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళు ఏ రకమైనటువంటిది తీసుకుపోయినట్టు వలసలు అన్నారు. పక్కకే అస్సాం ఉంది, పక్కకే బెంగాల్ ఉంది. వలసలు ఆ రకంగా అక్రమ వలసదారులు వచ్చారుగా. ప్లస్